హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. మహిళా దినోత్సవం అనగానే మనము ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మహిళ తనలో ఏదో ఒక ఆర్ట్ అనేది దాగి ఉంటుంది. తన ఆర్ట్ను బయటకు తేవాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళ సపోర్టు చాలా అవసరం తనకి. ఒక మహిళ రాణించాలంటే తనలో ఎన్నో ఉంటాయి. ఒక రైటర్గా ఉంటుంది, ఒక పెయింటింగ్ విధానంలో ఉంటుంది, ఒక స్టిచ్చింగ్లో ఉంటుంది, ఒక డ్రైవర్గా ఉంటుంది, ఏరోప్లేన్ నడిపించే పైలట్గా కూడా పనిచేస్తుంది ఈ రోజులలో. కానీ ఎంత ఎదుగుతున్నా కానీ మహిళలను ఒక పక్క ఏదో ఒక చిన్న వెలితి అనేది ఉంటుంది సమాజంలో ముందుకెళ్ళాలంటే. కానీ ఒక ఆమె కళలను బయటకు తీసుకురావాలంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది చాలా అవసరము. అంటే ఏదో పెద్ద ఎదగాలని కాదు, తనలో దాగి ఉన్న ఒక కళలను తను కూడా చూపించుకోవాలని ఉంటుంది తనకు కూడా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది. నేను చూసిన విధానంలో నేను చెప్తున్నాను. ఒకరు జొన్న రొట్టెలు బాగా చేస్తారు, ఒకరు పెయింటింగ్ బాగా వేస్తారు, కొందరు కట్టె తిప్పుతున్నారు కదండి, కర్రెసాము అనేది, అందులో కూడా ఉన్నారు, వృద్ధులతో సహా చేస్తున్నారు. మనం ఎన్ని యూట్యూబ్లలో చూస్తున్నాము. ఒక్కొక్క మహిళ ఎన్ని విధాలుగా రాణించగలుగుతున్నారు. వాళ్ళకి హ్యాండ్సప్ అండి. వాళ్ళను మనం ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరిని. మోడల్గా ఇండియా గోల్డ్ మెడల్స్ చాలామంది తీసుకొస్తున్నారు కదా లేడీస్, ఎన్నెన్ని క్రీడా రంగాల్లో ముందుకు సాగిస్తూ. ప్రతి వాళ్ళ లేడీసే కదా అని మనము తక్కువ చూడొద్దు. ప్రతి ఒక్క కళలు ఉన్నాయి వాళ్ళలో. నేను కొందరు చూసిన వాళ్ళలో కొందరు చెప్పుకుంటారు, నాకు ఇది చేయాలని ఉందక్క, ఇదొకటి చేయాలని ఉంది, నాకు ఇది ఒక బిజినెస్ చేయాలని ఉంది, ఇది ఉంది. కానీ కొన్ని ఏంటంటే అక్కడే ఆగిపోతున్నాయి. వాళ్ళకి మైండ్లో ఎంత ముందుకు రాణించాలన్న ఇది అనేది ఉన్నా కూడా వాళ్ళు అక్కడే స్టాప్ అయిపోతున్నారు. ప్రతి మహిళ కూడా ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్నారు. ఇంట్లో పని చేసుకోవడం, ఇంట్లో పని అయితే ఇంట్లో పని అని అనుకుంటాం కానండి, ఒక పని వదిలేసి వస్తేనే మనం బయటకు రాగలం. లేదంటే ఇంట్లో డే అంతా ఉంటే ఏదో ఒక పని, బాసన్లు, బట్టలు, టిఫిన్లు, ఛాయలు, ఈ విధంగా చూసుకుంటూ ఉంటే మళ్ళీ రేపటికి ఏం ప్రిపేర్ చేయాలి, సాయంత్రానికి ఏం వంట చేయాలి, పిల్లలకు స్నాక్స్ ఏం చేయాలి, ఈ విధంగా ఇంట్లో ఒక పని తర్వాత ఒక పని రెడీగానే ఉంటుంది. ఒక మహిళ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, బయట టెంపుల్కి వెళ్ళాలన్నా, చుట్టాలింటికి వెళ్ళాలన్నా ఒక పని ఇంట్లో వదిలేసి వెళ్తేనే తను బయటకు రాగలదు. మళ్ళీ ఇంట్లోకి వెళ్తే రొటీన్ పనులు. కానీ మనం ఎవరినైనా కూడా తక్కువ చూడొద్దు. ఇంట్లో పనులు చేసుకునే హౌస్ వైఫ్లను కూడా హౌస్ వైఫ్లే అని తక్కువ చూడొద్దు. ఒక కూర చేయాలంటే ఎన్ని కొయ్యాలండి, పచ్చిమిర్చి కొయ్యాలి, ఆవాలు జీలకర్ర వేయాలి, నూనె వేయాలి, అల్లం వెల్లిగడ్డ వేయాలి. ఒక కూర చేయాలంటేనే ఎన్నో సమకూర్చాలి మనం అక్కడ. అలాంటిది వంట పనులే కానీ, బట్టల పనులే కానీ, బట్టలు ఉతికి ఆరేయడం కానీ ఎన్నెన్నో పనులు ఉంటాయి. అలాగని మహిళలు చేసేది అదే పని కదా అని మనము ఈజీగా తీసేద్దు. ఒక్కొక్క పనిలో ఒక్కొక్క కష్టం అనేది దాగి ఉంటుంది. కానీ ఒక్కొక్కరు జెంట్స్ మంచిగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు, అర్థం చేసుకుంటారు, కొందరు హెల్ప్ చేస్తారు. కానీ వాళ్ళకు కూడా ప్రతి క్రీడా రంగంలో చిన్నప్పుడు స్కూల్ డేస్లలో ఆడిన ఆటలలో వాళ్ళు కూడా ముందుకు రావాలి అన్న ఉత్సాహం కూడా ఉంటుంది. చిన్నప్పుడు నేర్చుకునే స్కూల్ డేస్ వరకు పరిమితం చేయకుండా ఒక్కొక్కరు చెప్పుకుంటారనమాట, నేను ఖోఖోలో ఫస్ట్ వచ్చేదాన్ని అక్క, కబడ్డీలో ఫస్ట్ వచ్చేదాన్ని. వాళ్ళకి ఆడాలని అప్పుడప్పుడు ఉంటుంది. కానీ అది మంచి మంచి క్రీడాకారులు హౌస్ వైఫ్లోనే ఉన్నారు నాకు తెలిసిన విధంగా, నాకు తెలిసినంతగా. అయితే నేను మెయిన్ రోడ్డు పైన చూస్తూ ఉంటానండి. ఒక అతను తాగి ఇట్లా పడిపోయాడు ఇటు షాపు పక్కనే. ఆ భార్య, ఆ పాప చిన్నగా ఉంది పాప, వాళ్ళ పాప ఎక్కడాని వెతికేది, ఏడాని చూసేది, వెతుకుంటూ రోడ్డు పైన ఉన్న భర్తను ఆ పాప ఏడుస్తూ ఉంది. తనని ఎట్లా తీసుకెళ్ళాలి, పడి ఉన్నాడు అనేది ఆ మహిళ చాలా బాధపడుతుంటే పక్కన వాళ్ళు అంతా ఆటో మాట్లాడిపించి పంపించారు.
ఎక్కడని వెతుకుతుంది, ఎలాని వెతుకుతుంది, ఎన్నో రకాలుగా ఈ విధంగా ఒక్కొక్క మహిళ ఎన్ని విధాలుగా బాధలు పడుతూనే ఉంది లోకంలో. కానీ అన్నీ ఓర్చుకునే శక్తి భూమాతకు ఎంత ఓర్పు ఉంది, ఎంత ఓర్చుకునే శక్తి ఉంది అనేది మహిళా రూపంలో మన కవులు చాలా మటుకు పాటల రూపంలో, పద్యాల రూపంలో మనకు పాటలు రిలీజ్ చేశారు. మహిళా శక్తి అమూల్యం. తను తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఒక పని చేస్తాను ఇప్పుడు అని అంటే తప్పకుండా చేయగలదు. తాను కుటుంబం కోసము ఎంతో హెల్ప్ చేయగలదు. తను ఆపదలో ఉన్నా కూడా తాను హెల్ప్ చేసి ఆ కుటుంబాన్ని పైకి తేయగలదు. ఎన్నో రకాలుగా ఎన్నో ఉంటాయండి. తనకు ఆరోగ్యం బాగాలేకున్నా కుటుంబం కోసము, అయ్యో నేను బాగాలేకపోతే ఉపవాసం ఉంటారు, ఇంట్లో వంట చేయాలి, పిల్లలకు వంట చేయాలి అని ఆ విధంగా తను బాగాలేకున్నా కూడా లేచి తనకు చేతనైనప్పుడల్లా వంట చేస్తూ పిల్లలకు పెడుతూ ఉంటుంది. ఎంత చేత కాకున్నా కూడా ఇంకా చేసేవాళ్ళు ఎవరుంటారు మరి? మహిళకైతే తప్పదు. ఎన్నో శక్తులు ఉన్నాయి మహిళలో, దాగి ఉన్నాయి. తను తలుచుకుంటే కష్ట సమయంలో ఫ్యామిలీకి కష్ట టైం వచ్చినప్పుడు తన శక్తిని బయటకు తీయగలదు. ఎన్ని రంగాల్లో ఉన్నారంటే ఒక్కొక్కరు ఆడవాళ్ళు అసలు దాసోహం. వాళ్ళకి హ్యాండ్స్ అప్. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలండి మహిళలకు. మళ్ళీ అందరికీ ఒకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళలను గౌరవిద్దాం. మన దేశ సాంప్రదాయాలను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్దాము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.